ఇంత ఆలోచన చేసి విశాఖపట్నం అన్నది ఎంతో ఇంపార్టెంట్ ప్రదేశంగా అసలు ఆంధ్ర రాష్ట్రం పెరగాలి అని అంటే హైదరాబాద్నో లేక బెంగళూరునో చెన్నైనో తలదన్నే పరిస్థితికి రావాలి అని అంటే విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో ఏమేం చేస్తే ఆ స్థాయిలోకి మనం పోగలుగుతాము అని చెప్పి ఆలోచన చేసి అడుగులు వేసాం మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. అందులో భాగంగా మేము వేసిన అడుగులు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 900 కోట్లు ఖర్చు పెట్టాం ల్యాండ్ అక్విజిషన్ R&Rకు చేసి ఆ పూర్తిగా ల్యాండ్ కంప్లీట్ చేసి ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేసి అన్ని అనుమతులు తీసుకొని వచ్చి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 30% కంప్లీట్ చేసినాం. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళంలో మూలపేట కొత్త పోర్టు. శ్రీకాకుళం ఉత్తరాంధ్ర అన్నది ఉత్తరాంధ్ర దిశ మార్చాలి అని అంటే శ్రీకాకుళంలో ఒక పోర్ట్ రావాలి, పోర్ట్ వస్తేనే ఉత్తరాంధ్ర దిశ మారుతుందని మూలపేటలో ఏకంగా ఒక పోర్టు, గవర్నమెంట్ పోర్టు, ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసి క్లియరెన్సెస్ అన్ని తీసుకొని వచ్చి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 30% పనులు కంప్లీట్ చేసినాం.